హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. అందరికీ కూడా హాయ్ అండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. అండ్ టుడే వచ్చేటప్పటికి ది బెస్ట్ కలెక్షన్ అండి. సో మీకు మంచి క్లియరెన్స్ సేల్లో కొన్ని ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేసేసాను. సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు వాచ్ చేయండి. అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ చేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది. మనకి క్లియరెన్స్ సేల్ అనగానే మ్యాక్సిమం సింగిల్ పీసెసే ఉంటాయండి. ఏవన్నా ఉంటే 1, 2 ఎక్స్‌ట్రా ఉండొచ్చు. కొన్ని ఐటెమ్స్ మాత్రమే. అండ్ టు అండ్ నిన్నటి వీడియో ఉంది కదండీ! స్టార్ట్ ఫ్రమ్ 99 అని చెప్పేసేసి. సో, ఆ వీడియో గివ్ అవే విన్నర్‌నైతే రివీల్ చేసేసినాను. అండ్ గివ్ అవే రూలు లైక్ అండ్ కమెంట్‌తో పాటుగా మన ఛానల్ లింక్ మీ స్టేటస్‌లో షేర్ చేసి ఉండాలండి. విన్నర్‌ని అనౌన్స్ చేయగానే వ్యూస్ లిస్ట్‌తో స్క్రీన్‌షాట్ పెట్టేసేస్తే షిప్పింగ్ పే చేయగానే ఐటెమ్ అయితే నేను కొరియర్ సెండ్ చేసేస్తాను. ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే మీకు గివ్ అవే గిఫ్ట్ అనమాట. మనకి కిందగా చూడండి ఇట్లా లీఫ్ లాగా వచ్చేస్తుంది. లీఫ్ ప్యాటర్న్ లాగా. సో, హ్యాంగింగ్ ఉంటుంది. బ్యూటిఫుల్ సీజర్ విత్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌లో అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. గివ్ అవే గిఫ్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో, లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్‌ని అయితే రివీల్ చేసేస్తున్నాను. మానస గారండి. చిక్కుల మానస గారు 4th లైక్ బ్యూటిఫుల్ కలెక్షన్ మ్యామ్ అని మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే గివ్ అవే గిఫ్ట్గా సెండ్ చేయబడుతుందండి. సో మీరు లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ని మీ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్ ఒక స్క్రీన్ షాట్ సెండ్ చేసేసి షిప్పింగ్ పే చేసేస్తే ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే గివ్ అవే గిఫ్ట్గా సెండ్ చేసేస్తాను. మంచి సీజర్ విత్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది. అండ్ క్లియరెన్స్ సేల్ ఐటమ్స్ అయితే స్టార్ట్ చేసేసినానండి. అన్నీ కూడా చాలా అంటే చాలా లిమిటెడ్ అనమాట. మ్యాక్స్ 90% అన్నీ సింగిల్ ఐటమ్సే ఉంటుంది. సో అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే అయితే పేమెంట్ వేసేసేయండి. మీరు ఈలోపు ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకొని మీరు హోల్డ్లో పెట్టేస్తే ఈలోపు ఎవరైనా పే చేస్తే మాత్రం ఐటమ్ మిస్ అవుతుంది. అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చలో ఫ్రెండ్స్. అండ్ ఐటమ్ నెంబర్ 1 అండి. సో ఐటమ్ నెంబర్ 1 కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి. బ్యూటిఫుల్ డబల్ పెండెంట్ వచ్చేస్తుంది. మీకు ఈవెన్ పెండెంట్ కాస్ట్ 300 అబోవ్ ఉంటుందండి. 4 లైన్స్లో వస్తుంది. ఓవరాల్గా 26 to 28 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. షోర్గా అయితే 26 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి విత్ లాకెట్. ఐటమ్ నెంబర్ 1 ఓన్లీ ఫర్ 280 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ విత్ డబల్ పెండెంట్ వచ్చేస్తుందండి. గోల్డ్ ఫినిషింగ్లోనే మనకు కొద్దిగా బ్రైట్ లుక్ ఉంటుంది. దట్టు 4 లైన్స్ ఆఫ్ బీడ్స్ అయితే వచ్చేస్తుంది. మ్యాక్స్ ఏదన్నా కొంచెం ఇలా పట్టుకున్నప్పుడు మైట్ అనీవెన్ అనిపించవచ్చు. మేజర్గా అనీవెన్ అయితే ఉండదు. ఐటమ్ నెంబర్ 1 ఓన్లీ ఫర్ 280 రూపీస్. రియల్గా లుక్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ ఐటమ్ అండి. ఐటమ్ నెంబర్ 2 సేమ్ ప్రైస్లో మీకు ఇది కూడా 24 to 26 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ సేమ్ యాస్టీస్గా డబల్ పెండెంట్ బిగ్ సైజ్ ఆఫ్ వచ్చేస్తుంది. గోల్డ్ ప్లేటెడ్ విత్ సీజెడ్ స్టోన్ తోటి. అండ్ 4 లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది. 24 to 26 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది. సో ఐటమ్ నెంబర్ 2 అండి. 280 ప్లస్ షిప్పింగ్. సో ఐటమ్ నెంబరు ప్రైస్తో మీరు క్లియర్గా పెడితే ఫాస్ట్గా అవైలబిలిటీ చెప్పడానికి ఉంటుంది. సో ఫ్రీ షిప్పింగ్ అనేది ఉండదండి. మీరు ఒక సేమ్ అడ్రస్ అయితే మాత్రం డెఫినెట్గా ఒక షిప్పింగ్ అయితే తప్పకుండా యాడ్ అవుతుంది. బట్ ఒకే షిప్పింగ్లో మీరు 2-3 ఐటమ్స్ అయినా సరే తీసుకోవచ్చు. కింద మొత్తం మనకి హాఫ్ బుటాస్ హ్యాంగ్ అవుతుందండి. హాఫ్ బుటాస్ హ్యాంగ్ అవుతుంది. యాజ్ యూజువల్గా డబల్ పెండెంట్ సీజెడ్ వస్తుంది. 4 లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది. హుక్ దగ్గర కూడా ఇట్లా 2 రింగ్స్తో వస్తుందండి. సో ఆ బ్లాక్ బీడ్ ఈ బ్లాక్ బీడ్ సేమ్ టు సేమ్ అనమాట. మ్యాక్స్ యాజ్ యూజువల్గా ఇలా పట్టుకున్నప్పుడు ఏదైనా మైట్ అనేవైనా అంటే అనిపించవచ్చు. మ్యాక్స్ అయితే అలా ఉండదు, ఉండకపోవచ్చు. సో ఉంటుంది అని అయితే ఏదైనా మైట్ ఇష్యూస్ రీచ్ అయినా పర్లేదు, అలా ఉంటుంది అనుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. మ్యాక్స్ అయితే మొత్తం చెక్ చేసి పంపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 3 అండి. బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్లో మనకి ఇట్లా లాంగ్ హారం లాగా వచ్చేస్తుంది. బట్ లెంత్ వైజ్లో లాంగ్ ఉండదండి. సో యాజ్ టీజ్గా నేను ఎలా చూపిస్తున్నానో అలానే వస్తుంది. ప్రీమియం మ్యాట్ గోల్డ్లో మీకు వితౌట్ లింక్స్ 18 ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఉంటుంది. 18 ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఉంటుంది. బ్యూటిఫుల్ హారము విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ 599 అండి. వితౌట్ బ్యాక్ చైన్ ఆర్ థ్రెడ్ వస్తుంది. టోటల్ సెట్ ఓన్లీ ఫర్ 599 ప్లస్ షిప్పింగ్. ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా మనకి 200 కాస్ట్ ఉంటుందండి. సో ఈ ప్రైస్లో వస్తుందా అన్నట్లు కంపేర్ చేసుకోండి. ఓన్లీ ఫర్ టోటల్ ఐటమ్ విత్ ఇయర్ రింగ్స్ 599 ప్లస్ షిప్పింగ్. ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుందండి. రెడ్ మ్యాట్ అయితే కాదు, లుక్ చాలా బాగుంటుంది. అండ్ మనం కూడా 650 సేల్ చేసామండి. మీకు డెఫినెట్గా 700 వర్త్ అయినా ఉంటుంది.
లెంత్, ఐటము, క్వాలిటీ క్లియర్గా మెన్షన్ చేస్తున్నానండి. వాయిస్ అయితే స్కిప్ చేసేసేయద్దు, క్లియర్గా వినండి. అండ్ బ్యూటిఫుల్ చాంబాలి డాలర్ వచ్చేస్తుంది మీకు. అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మీడియం సైజ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 లైన్స్లో మనకి చైన్ వచ్చేస్తుందండి. లెంత్ వైజ్ డెఫినెట్గా 22 to 24 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ 109కి మనం సేల్ చేసింది డెఫినెట్గా మీకు అబవ్ వర్త్ ఉంటుంది. సో 109కి సేల్ చేసినప్పుడు కూడా చెప్పాను, ప్రైస్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుందండి. సో ఓన్లీ 89 ప్లస్ షిప్పింగ్. దగ్గర 40 to 50 పీసెస్ వరకు సోల్డ్ అవుట్ అయింది. ఒక 3 to 4 పీసెస్ ఉన్నట్లుందండి. ఓన్లీ ఫర్ 89 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 4. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 5 అండి. సో ఐటమ్ నెంబర్ 5 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ప్రీమియం మ్యాట్ గోల్డ్లో మనకి లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది. లాకెట్ కూడా చూడండి, సింపుల్ లాకెట్ అయితే కాదు, డబల్ లాకెట్ వచ్చేస్తుంది. అండ్ డిటాచబుల్ పెండెంట్ వస్తుంది. ఇంకా క్లియర్గా చూపిస్తాను. అండ్ మనమే 399కి సేల్ చేసింది ఓన్లీ ఫర్ 350 ప్లస్ షిప్పింగ్ అండి. ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా 250 కాస్ట్ ఉంటుంది, పెండెంట్ అయినా మనకి 300 కాస్ట్ ఉంటుంది. ఓవరాల్గా 500 సెట్ ఓన్లీ ఫర్ 350 ప్లస్ షిప్పింగ్. ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది. లుక్ వైజ్ కొంచెం బ్రైట్ అనిపించవచ్చు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సెట్. అండ్ ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా ఉంటుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్. ఏ ఇయర్ రింగ్స్కైనా సరే కొంచెం పుషర్ బెండ్ అయినట్టు ఉంటే మాత్రం ఫింగర్ బేస్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి మీరు. బ్యాక్ సైడ్ ఇట్లా డిటాచబుల్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ చంద్రహారం అండి. సో ఇక్కడైతే వాయిస్ స్కిప్ చేయకండి. ఒక 3 to 4 పీసెస్ అవైలబుల్ ఉంది. సో లాకెట్ అనేది మీకు యాస్టీజ్గా కొంచెం బిగ్ సైజ్లోనే వస్తుంది, మంచి సీజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో. బట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తుందండి. 5 లైన్స్ అనేది కామను. లాంగ్ లెంత్లో హారం వచ్చేస్తుంది మీకు. డెఫినెట్గా 26 ఇంచెస్ అయితే షోర్గా ఉంటుంది విత్ లాకెట్. ఒక 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా ఉండిండొచ్చు. సో చాలా స్మూత్ పీస్ అనమాట, మీకు స్టిఫ్గా కూడా ఉండదు. ఓన్లీ ఫర్ 175 అండి. మనకి షార్టే 200 అలా సేల్ జరుగుతుంది. సో లాంగ్ లెంత్లో వస్తుంది మీకు. లాంగ్ లెంత్లో 26 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది. ఐటమ్ నెంబర్ 6 ఓన్లీ ఫర్ 175 ప్లస్ షిప్పింగ్ అండి. డాలర్ డిఫరెంట్ వస్తుంది అన్నారు కదా, ఒకసారి పిక్ పెట్టండి. ఇలా అయితే ఏం అడగొద్దండి ప్లీజ్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాను, కొద్దిపాటి డిఫరెన్స్ అయితే ఉంటుంది పైన మోడల్ అనేది. ఇంకా సేమ్ టు సేమ్ లాకెట్ రావడం, 5 లైన్స్ రావడం, లెంత్ మొత్తం కామనే. ఐటమ్ నెంబర్ 6 ఓన్లీ 175 ప్లస్ షిప్పింగ్. అండ్ చాలా స్మూత్ వస్తుంది చూడండి. అండ్ ఐటమ్ నెంబర్ 7 అండి. బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ క్వాలిటీ వస్తుంది మీకు కడా వచ్చేటప్పటికి. అండ్ ఇంకా డాలర్స్ వచ్చేటప్పటికి మంచి కెంపు విత్ పచ్చ అయితే వస్తుందండి. యాక్చువల్లీ ఇది మనకి స్టార్టింగ్లో 300 అలా కూడా జరిగిన పీస్ అనమాట. మనము 209కి సేల్ చేసిందండి. కాస్ట్ టు కాస్ట్ సేల్ కంటే మీకు ఇంకా బిలో వచ్చేస్తుంది. ఓన్లీ ఫర్ 180 రూపీస్ అండి. ఐటమ్ నెంబర్ 7 ఓన్లీ ఫర్ 180 రూపీస్. అండ్ ఇది మనకి అడ్జస్టబుల్ అండి. సో ఇట్లా అడ్జస్టబుల్ కడా కాబట్టి ఏ సైజ్కైనా మ్యాక్స్ సూట్ అవుతుంది. డాలర్స్లో ఉన్న స్టోన్ లుక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఐటమ్ నెంబర్ 7 ఓన్లీ ఫర్ 180 ప్లస్ షిప్పింగ్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మినీ సెట్ అండి. సో నెక్ మెజర్ని బట్టి మినీనా చౌకర్ అంత లెంత్ ఉంటుందా అనేది మీ నెక్ మెజర్ మీద డిపెండ్ ఉంటుంది. సో ఐటమ్ నెంబర్ 8 అండి. బ్యూటిఫుల్ టిక్కా వచ్చేస్తుంది. ప్రీమియం మ్యాట్ గోల్డ్లో మినీ సెట్ విత్ టిక్కా. ఈవెన్ టిక్కా అయినా 150 కాస్ట్ ఉంటుంది. విత్ థ్రెడ్ అండి, చైన్ అయితే కాదు, విత్ థ్రెడ్ వస్తుంది. టోటల్ సెట్ ఓన్లీ ఫర్ 299 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి స్టార్టింగ్లో ఫుల్ ట్రెండ్ అయినటువంటి చంద్రహారం మేకింగ్ చైన్ అండి. సో ఇట్లా హాఫ్ బీడ్స్తో యాడ్ అయిన చైన్స్ చాలా బాగా ట్రెండ్ అయింది. సో ఆల్మోస్ట్ 400 అట్లా కూడా జరిగిన పీసెస్ అనమాట ఇవి. సో విత్ లింక్స్ విత్ డాలర్ మీకు 18 to 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. విక్టోరియన్లోనే మీకు బ్లాక్ ఫినిషింగ్ వస్తుందండి, మెహందీ కాదు, విక్టోరియన్లోనే బ్లాక్ ఫినిషింగ్తో క్యూట్ డాలర్ వచ్చేస్తుంది. కొంచెం ఇక్కడ ఉన్న స్టోన్ మొజనైట్ స్టోన్ లుక్లో ఉంది. చాలా బాగుంది. బ్యూటిఫుల్ పాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది మీకు. ఇట్లా మొత్తం చంద్రహారం చైన్కి ఇలా క్రిస్టల్ అయితే వచ్చేస్తుందండి. సో ఈచ్ ఓన్లీ 270 రూపీస్ అండి. మీకు లెంత్ వైజ్ 18 to 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ షోర్గా ఉంటుంది. 2 డిఫరెంట్ డాలర్స్ ఉన్నాయండి, గ్రీన్ అండ్ ఇట్లా మీకు పింక్ లానే ఉంది. సో ఈ $2తో అవైలబుల్ ఉంది. ఇందులోంచి మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ ఫర్ 270 ప్లస్ షిప్పింగ్ అండి ఈచ్.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్గానే ఈ క్రిస్టల్ విత్ కట్టుతీగ మనం సేల్ చేసామండి. బట్ ఏంటి అంటే అన్నీ కూడా క్రాస్ బాల్తో సేల్ అయిపోయింది. సో ఇట్లా మనకి అడ్డంగా లైన్స్ వచ్చిందనమాట. పంకిన్ మొనాలిసా వచ్చేస్తుంది సైడ్ బై సైడ్ ఇట్లా గోల్డ్ క్యాప్ తోటి. బట్ ఈ క్రిస్టల్ కట్టుతీగలో మనకి కట్టుతీగ కొంచెం బ్రైట్ లుక్ అయితే ఉంది. డార్క్ బ్రైట్ అయితే కాదు, కొంచెం బ్రైట్ లుక్ ఉంది. సో ఓవరాల్గా 18 ఇంచెస్ అనేది కామన్ అండి. బిట్వీన్ 20 కూడా ఉండొచ్చు, బట్ 18 అయితే షోర్ ఉంటుంది. 140కి సేల్ చేసింది. ఈవెన్ సింగిల్ లైన్ కట్టుతీగ విడిగా తీసుకోవాలి అన్నా కూడా 150 కాస్ట్ ఉంటుందండి. బ్యూటిఫుల్ మోనాలిసా పంప్కిన్తో మేక్ చేసేసారు. ఓన్లీ ఫర్ 120 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 10. సో నిన్న షార్ట్లో పెట్టినప్పుడు ఈ చంద్రహారం చాలామంది అడిగారండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది. సైడ్ లాకెట్ తోటి కొంచెం బిగ్ సైజ్ లాకెట్టే వస్తుంది, స్మాల్ సైజ్ అయితే కాదు. ప్రీమియం క్వాలిటీలో చైన్స్ కూడా వచ్చేస్తుంది. మనకి నార్మల్గా 4 లైన్స్ అట్లా సేల్ చేయాలి అంటేనే 500 అబోవ్ కాస్ట్ ఉంటుందండి. సో 7 లైన్ ఆఫ్ చంద్రహారం వచ్చేస్తుంది. బట్ స్టెప్స్ ఏమి ఉండదండి, కొంచెం ఈక్వల్గానే ఉంటుంది. స్టెప్స్ అయితే ఏముండదు. బట్ లాకెట్ అయితే మాత్రం ఆసం అంటే ఆసం. కొంచెం ఈ స్టోన్ అంతా కూడా నాకు మోజనైట్ లాగా లుక్ పై అలా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. సింగిల్ వేర్ చేసినా కూడా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. ఓన్లీ ఫర్ 499 అండి. ఓన్లీ ఫర్ 499. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. నిన్న షార్ట్లో చాలా మంది అడిగారు. సో అందుకోసము 550కి సేల్ చేసింది. జస్ట్ 499 పెట్టేశానండి. సో కావాలి అంటే పింక్ చేసేసేయండి. స్టెప్స్ రాదు, ప్రీమియం క్వాలిటీలో చైన్ అండ్ లాకెట్ వచ్చేస్తుంది. లుక్ చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 12 అండి. ఓన్లీ ఈచ్ 155 రూపీస్. ఇంకా క్లియర్గా చూపిస్తాను, బట్ ఇక్కడ వాయిస్ అయితే స్కిప్ చేయొద్దండి. హాఫ్ వరకు 2 లైన్స్ వచ్చేస్తుంది, రిమైన్ హాఫ్ వరకు ఇట్లా సింగిల్ లైన్ వస్తుంది. బట్ ఇదైతే మాత్రం బిట్వీన్ 5 పీసెస్ అవైలబుల్ ఉందండి. సో ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే సైడ్ ఇచ్చిన బీడ్స్ అనేవి కొద్దిగా డిఫరెంట్ బీడ్స్ వస్తాయి. చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం డైమండ్ షేప్ లాగా ఒక బీడు, ఇట్లా మనకి సిలిండర్ లాగా ఒక బీడ్ వచ్చేసింది. సో ఇట్లా డిఫరెంట్ బీడ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ అన్నారు కదా, పిక్ పెట్టండి, ఇట్లా అడగొద్దండి. సో డెఫినెట్గా ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే ఎవ్రీ డిస్పాచ్ కూడా నేను బిఫోర్ కస్టమర్కి షేర్ చేశాకే ప్యాక్ చేస్తాను. సో ఇందులో ఏ ప్యాటర్న్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఓన్లీ ఫర్ 155 రూపీస్ అండి. ఇంకా 5 రూపీస్ లెస్కే పెట్టేస్తున్నట్లేనండి. ఓన్లీ ఫర్ 155 ప్లస్ షిప్పింగ్. సో యాక్చువల్గా మనం 180కి సేల్ చేసింది. సో ఓన్లీ బ్లాక్ బ్లాక్ బాల్తోనే అవైలబుల్ ఉంది. కింద కూడా మ్యాక్స్ ఏదన్నా ప్యాటర్న్ మారొచ్చు. ఈ స్టిక్స్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంది. సో ఇటు సైడ్ ఇలా వచ్చేసింది. సో కింద కూడా మనకు కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది ప్యాటర్ను. సో 2 లైన్స్ అనేది కామను, హాఫ్ వరకు 2 లైన్స్ అనేది కామను, హాఫ్ వరకు సింగిల్ లైన్ వచ్చేస్తుంది. ఓన్లీ ఫర్ 155 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 12. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం 109లో సేల్ చేసిన పీసెస్ అండి. ఐటమ్ నెంబర్ 13, 89 ప్లస్ షిప్పింగ్. సో పింక్తో కానీ లేదు అంటే ఫ్లవర్స్ లాగా చూపించాము, అవి కానీ స్టాక్ లేదండి. ఓన్లీ స్వాన్తోనే స్టాక్ అవైలబుల్ ఉంది. సో ఓన్లీ ఇలానే అవైలబుల్ ఉంది. ఇక్కడ 3 స్టోన్స్ వచ్చిన దగ్గర ఒకటి పింక్ స్టోన్స్ వచ్చింది కూడా మనం సేల్ చేసాము, అదైతే లేదు. ఓన్లీ సేమ్ టు సేమ్ అవైలబుల్ ఉందండి. డెఫినెట్గా మీకు ఇలా చైన్ వచ్చేస్తుంది. 18 to 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే వస్తుంది. సో ఓన్లీ ఫర్ 89 రూపీస్ అండి. ప్రైస్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది. బట్ డాలర్ బై చేయాలి అన్నా కూడా ఈ కాస్ట్ అయితే డెఫినెట్గా అవుతుంది మనకి. ఐటమ్ నెంబర్ 13, ఓన్లీ 89 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 14 అండి. సో ఓన్లీ ఫర్ 599 అండి. వితౌట్ బ్యాక్ చైన్ ఆర్ థ్రెడ్ వస్తుంది. సో ఓన్లీ ఫర్ 599. మీకు చైన్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందని లుక్ కోసం మాత్రమే చైన్ యాడ్ చేశాను. మీరు వాయిస్ స్కిప్ చేసేసి విత్ చైన్ అని అడగొద్దు, అందుకే పేపర్ మీద రాశాను. ఐటమ్ నెంబర్ 14 అండి. ఓన్లీ ఫర్ 599 ప్లస్ షిప్పింగ్. బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్లో సెట్ వచ్చేస్తుంది. కొంచెం బ్రైట్ లుక్ అయితే ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్ అండి. ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా 200 కాస్ట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఒకసారి ప్రైస్ అనేది కంపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది నెక్ మెజర్ని బట్టి మినీనా షార్టా అనేది డిపెండ్ అవుతుంది. బట్ ఇది షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ అండి. టోటల్ సెట్ లుక్ అయితే ఇది డబల్ డాలర్ వచ్చేస్తుంది చూడండి. ఇయర్ రింగ్స్ కూడా పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ విక్టోరియన్లో నెక్ సెట్ అండి. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. విక్టోరియన్లోనే మెహందీ ఫినిషింగ్ వచ్చేస్తుంది. మంచి అన్కట్ లుక్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా గోల్డ్ ఫినిషింగ్లో లింకులు వచ్చేస్తుందండి. ఇక్కడ ఒక మైట్ ఇష్యూ ఏంటి అంటే ఈ డ్రాప్ అనేది ఉల్టా పడింది, అదొక లిటిల్ ఇష్యూ. అండ్ ఇక్కడ 1-2 స్టోన్స్ మాత్రం షైనింగ్ లెస్గా ఉంది. అది జూమ్గా కూడా చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ గ్రీన్ స్టోన్ ఉంది చూసారా, అది ఏమంటారు ప్రాపర్గా స్టిక్ అవ్వలేదు.
సో ఇట్లాంటి మైట్ ఇష్యూ అయితే ఉందండి. బట్ లాంగ్ బై మ్యాక్స్ మీకు కూడా అర్థం అవ్వదనే అనుకుంటున్నాను. చూడండి క్లియర్గా చూపిస్తున్నాను. టోటల్ సెట్ వితౌట్ ఇయర్ రింగ్స్ ఓన్లీ నెక్ సెట్ విత్ బ్యాక్ చైన్ 499 ప్లస్ షిప్పింగ్ అండి. సో మనం ఇచ్చే బ్యాక్ సైడ్ చైన్ కాస్ట్ డెఫినెట్గా మీకు 50 రూపీస్ బిట్వీన్ వర్త్ అయితే ఉంటుంది. సో విత్ బ్యాక్ చైన్ అండి, బ్యూటిఫుల్ విక్టోరియన్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. 499 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 16 అండి. ఓన్లీ ఫర్ 75 ప్లస్ షిప్పింగ్ ఈచ్ అండి. 2 కాదు, ఈచ్ 75. ఇట్లా మనకి స్పినల్స్ అయితే వచ్చేస్తుంది. స్పినల్ షైనింగ్ బాగుంది. 18 to 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. 2 డిఫరెంట్ డాలర్స్ అండి. క్యూట్ డాలర్స్ ఉంది, బట్ ఫుల్ సీజెడ్తోనే ఉంది. చూడండి డాలర్ అనేది ఇట్లా మీకు స్పెషల్ యాడింగ్గా ఇట్లా రైస్ బాల్ విత్ క్రిస్టల్. అండ్ ఇక్కడ చూడండి ఆనెక్స్ కూడా ఇచ్చారు. సో లింక్ వైజ్ లుక్ వైజ్ కొంచెం ఫ్యాన్సీ రిలేటెడ్ లానే ఉంది. సో ఓవరాల్గా ప్రైస్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది. ఐటమ్ నెంబర్ 16 ఓన్లీ ఫర్ 75 ప్లస్ షిప్పింగ్. రియల్గా స్టోన్స్ బాగా షైన్ అవుతుందండి. లుక్ బాగుంది. సింపుల్ అండ్ సూపర్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్లో మనం ఏదన్నా యాడ్ చేసుకున్న మామూలు సేల్ అప్పుడైనా సరే మీకు ఒక 10 రూపీస్ ఒక 15 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి. సో ఓవరాల్గా 100 రూపీస్ లోపు ఐటమ్ కాబట్టి మీకు ప్రైస్కి వర్తబుల్ క్వాలిటీ అయితే ఉంటుంది. బట్ స్పినల్ షైనింగ్ కానీ ఐటమ్ కానీ లుక్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్ లుక్ తోటి చాలా బాగుంది. 2 డిఫరెంట్ పెండెంట్స్తో అవైలబుల్ ఉంది. ఈచ్ ఓన్లీ 75 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ రాణిహారం అండి. సో చూడండి ఓవరాల్గా మనకి 6 లైన్స్ ఆఫ్ స్పినల్స్ వచ్చేస్తుంది. లెంత్ వైజ్ మీకు 26 ఇంచెస్ ఆఫ్ లెంత్ విత్ లాకెట్ ఉంటుంది. సో బ్యూటిఫుల్ బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి. మ్యాక్స్ ఏదైనా ఇయర్ రింగ్లో 1-2 స్టోన్స్ కొంచెం బ్లాక్ వచ్చి ఉండొచ్చు. బిగ్ సైజ్ ఆఫ్ డబల్ పెండెంట్. మీరు ఈవినింగ్ పెండెంట్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా 600 అబోవ్ కాస్ట్ ఉంటుందండి. టోటల్ మేకింగ్ పీసు 6 లైన్స్ తోటి ఓన్లీ ఫర్ 580 ప్లస్ షిప్పింగ్ అండి. ఐటమ్ నెంబర్ 17. మ్యాక్స్ ఏదన్నా స్టోన్స్ అక్కడక్కడ ఏదైనా బ్లాక్ వస్తే రావచ్చు, లేదంటే లేదు, వస్తుంది అని అయితే అనుకోండి. అండ్ లైన్స్ ఏదైనా మైట్ అనేవని అనిపించవచ్చు. మ్యాక్స్ అయితే అట్లా ఉండదు. సో ఐటమ్ నెంబర్ 17 580 ప్లస్ షిప్పింగ్. ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్సేనండి. బిగ్ సైజ్ ఆఫ్ డబల్ డాలర్. ఇట్లా 6 లైన్స్లో వస్తుంది. స్పినల్స్ మధ్య మధ్యలో గోల్డ్ బాల్ కూడా వచ్చేస్తుంది. బట్ పట్టుకున్నప్పుడు మాత్రం అనీవెన్ ఉందండి. మీకు క్లియర్గా ఉందో లేదో, బట్ కొంచెం అనీవెన్ అయితే ఉంది లైన్స్. సో వేర్ చేస్తే మ్యాక్స్ అలా ఉండకపోవచ్చు ఫీల్, బట్ కొద్దిగా ఉన్నా కూడా మీకు పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్లీజ్ వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసేసి ఆర్డర్ ప్లేస్ చేసేసి మీకు రీచ్ అయిన తర్వాత నేను చూడలేదు ఇలా అయితే చెప్పొద్దండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ 18 అండి. ఓన్లీ ఫర్ 350 రూపీస్ అండి. 500 వర్త్ పీస్ అనమాట. ఓన్లీ ఫర్ 350 ప్లస్ షిప్పింగ్ అండి. బ్యూటిఫుల్ పెండెంట్ విత్ కెంపు అండ్ పచ్చ అయితే వచ్చేస్తుంది. కింద కూడా గోల్డ్ బాల్ విత్ క్రిస్టల్ ఇచ్చేసారండి. లుక్ చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్గా విత్ $20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. మీకు బీడ్స్తో సహా మంచి మ్యాట్ గోల్డ్ వచ్చేసిందండి. డాలర్కి బీడ్స్కి అసలు చాలా బాగా ఉందన్నమాట రియల్గా లుక్ అనేది. ఓన్లీ ఫర్ 350 రూపీస్ అండి. 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ విత్ డాలర్ అయితే ఉంటుంది. ఐటమ్ నెంబర్ 18. అండ్ ఒక్క చోట మాత్రం మనకి తీగ అనేది కొంచెం షేడ్ అవుట్ అయిందండి. ఎక్కడ అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి. క్లియర్ ఉంది కదా. సో అక్కడ మాత్రం కొంచెం షేడ్ అవుట్ అయింది. 500 వర్త్ పీస్ అండి. డాలర్లో స్టోన్ షైనింగ్ కానీ హ్యాంగింగ్లో క్రిస్టల్ షైనింగ్ కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 18 అండి. ఆల్రెడీ ఇందులో మెరూన్ చూపించాను కదండి. సో సేమ్ టు సేమ్ అనమాట. డబల్ డాలర్ బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్. ఏదైనా 1-2 స్టోన్స్ ఎక్కడన్నా మీకు షైన్లో డిఫరెంట్ ఉంటే ఉండిండొచ్చు. మైట్ అనీవెన్ అయితే ఉండొచ్చు అండి. సో ఓన్లీ ఫర్ ఐటమ్ నెంబర్ 19 580 ప్లస్ షిప్పింగ్ అండి. టోటల్ మేకింగ్ మాలా లాకెట్ ఇయర్ రింగ్స్ డెఫినెట్గా 24 to 26 ఇంచెస్ ఆఫ్ లెంత్ విత్ డాలర్ అయితే ఉంటుంది.
ఐటమ్ నెంబర్ 20 అండి. బ్యూటిఫుల్ 2 లైన్స్‌లో బ్లాక్ బీడ్. యాజ్ యూజువల్‌గా ఇది కూడా 500 వర్త్ పీస్ అండి. ఎందుకంటే డాలర్‌లో స్టోన్ చైనింగ్ గానీ, హ్యాంగింగ్‌లో ఉన్న గోల్డ్ బాల్ క్రిస్టల్ గానీ చాలా చాలా బావుంటుంది. ఇంకా హైలైట్ ఏంటి అంటే బ్లాక్ బీడ్‌లో కూడా సేమ్ మ్యాట్ గోల్డ్‌లో బీడ్సే కంటిన్యూ అయిందండి. సో, చాలా బావుంది. 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. స్మాల్ సైజ్ అయితే కాదు. బిగ్ సైజ్ ఆఫ్ డాలరే వచ్చేస్తుంది. టూ బిగ్ సైజ్ కాకుండా కొంచెం మంచి బిగ్ సైజ్‌లోనే ఉంటుంది. సేమ్ కంటిన్యూషన్‌లో బీడ్స్ అండ్ బ్లాక్ బీడ్ అయితే వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి. ఓన్లీ ఫర్ 350 రూపీస్ ప్లస్ షిప్పింగ్. అండ్ సేమ్ టు సేమ్ మనకి బీడ్స్ కానీ, పెండెంట్ కానీ ఆల్మోస్ట్ లింక్స్‌తో సహా సేమ్ ఫినిషింగ్ వచ్చేసింది. చాలా బావుంది. అండ్ గ్రీన్‌లో ఇంకొక పీస్ ఉందండి. బట్ డిఫరెంట్ లాకెట్ అనమాట. సేమ్ యాజ్ యూజువల్‌గా ఏదన్నా లైన్స్ అనేవి అనిపించొచ్చు. లెంత్ వైజ్ సేమ్ ఉంటుంది. డబల్ లాకెట్ అనేది సేమ్. సో, ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇచ్చిన స్టోన్స్ మాత్రం మనకి కొంచెం బ్లాక్ షేడ్ లాగా కనిపిస్తున్నాయండి. సో, ఐటమ్ నెంబర్ 21. సో, ఈ ఐటమ్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. యాజ్ యూజువల్ ప్రైస్ ఐటమ్ నెంబర్ 21, 580 ప్లస్ షిప్పింగ్. మనమైనా సరే 650కి సేల్ చేయాల్సిన పీస్ అండి. మనం కూడా చాలా లెస్ ప్రైస్‌కే సేల్ చేసేసాము. సో, అందుకోసము మీకు ఇంతకంటే కూడా ఇంకా ఎక్కడ కూడా ఈ ప్రైస్‌కి అయితే మాత్రం డెఫినెట్‌గా రాదు. ఓన్లీ ఫర్ ఐటమ్ నెంబర్ 21, 580 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్ మాత్రం మీకు ఫ్యాన్సీ టైపే వస్తుంది. డాలర్స్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇక్కడ మనకు ఒక స్పాన్ వచ్చేటప్పటికి పైకి ఉన్నట్లుగా ఉంది కదా. సో, సేమ్ అలానే ఉంటుంది. ఫ్యాన్సీ బ్లాక్ బీడ్ అండి. ఫ్యాన్సీ బ్లాక్ బీడ్ ఓన్లీ ఫర్ ఈచ్ 39 ప్లస్ షిప్పింగ్. సింగిల్ లైన్ బ్లాక్ బీడ్ విత్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ డాలర్స్ ఓన్లీ ఫర్ 39 ప్లస్ షిప్పింగ్. డెఫినెట్‌గా మీకు నార్మల్ సేల్ అప్ అయినా సరే డెఫినెట్‌గా ఒక 10, 15 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎంత వేసుకున్నా 50 రూపీస్ ఐటమ్ కాబట్టి ప్రైస్‌కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ 23 అండి. ఓన్లీ ఫర్ 199 ప్లస్ షిప్పింగ్. సో, న్యాచురల్ వీడియో కోసం నేను అన్ని రూమ్స్ బయట షూట్ చేస్తున్నాను. సో, గాలికి కొద్దిగా పేపర్స్ అవి ఎగిరిపోతుంది. సో, ఐటమ్ నెంబర్ 23 అండి. ఐటమ్ నెంబర్ 23 ఓన్లీ ఫర్ 199 ప్లస్ షిప్పింగ్ అండి. ఆల్మోస్ట్ 240కి మనం సేల్ చేసింది. మీకు డెఫినెట్‌గా 300 వరకు సేల్ జరిగే ఐటమ్ అండి. ఎందుకంటే మంచి లాకెట్, ఫుల్ సీజెడ్ లాకెట్ వచ్చేస్తుంది. సైడ్ బై సైడ్ బ్లాక్ బీడు, మిడిల్‌లో ఇట్లా చైన్ వచ్చేస్తుంది. మనకి ఇట్లా సైడ్ గోల్డ్ బ్రోచర్స్ తోటి కంటిన్యూ అవుతుంది. సో, ఓన్లీ ఇందులో 3 పీసెస్ అవైలబుల్ ఉంది. మీరు ఏది పిక్ చేసుకున్నా ఓన్లీ 199 ప్లస్ షిప్పింగ్ అండి. కొద్దిగా ఎక్కడన్నా మాల మొత్తంలో ఎక్కడన్నా కొంచెం స్టిఫ్గా ఉండి కొంచెం అనీవెన్ అనిపిస్తే మీరు యూజ్ చేసే దాన్ని బట్టి నార్మల్ అయిపోతుంది. ఒకవేళ కొద్దిగా అనీవెన్ ఉన్నా కూడా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఐటమ్ నెంబర్ 23లో ఇంకొక 2 మోడల్స్ ఉన్నాయి అన్నాను కదండి. ఇదొక డాలరు అండ్ కంటిన్యూషన్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది మీకు. క్లియర్ కదా. కంటిన్యూషన్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. సో, ఇదొక మోడల్. ఇంకొక పీస్ ఉంది చూపించేస్తాను. అండ్ ఇంకొక డాలరు కంటిన్యూషన్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. సో, ఇలా ఉంటుంది. వాయిస్ అయితే స్కిప్ చేయొద్దండి. ఏదైనా మైట్ ఇష్యూస్ ఉన్నా కూడా చెప్పేస్తున్నాను కాబట్టి వాయిస్ స్కిప్ చేయకుండా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి. డెఫినెట్‌గా 300 అయితే డెఫినెట్‌గా ఉంటుందండి. ఎందుకంటే ప్లెయిన్ బ్లాక్ బీడ్స్ వస్తేనే ఈ టైపు డెఫినెట్‌గా 200కి సేల్ జరుగుతుంది. సో, మనకి ఫుల్ సీజెడ్ స్టోన్‌తో లాకెట్స్, సైడ్ ఇట్లా బ్రోచర్స్ ఇదంతా వస్తుంది కదా. ఓన్లీ 3 పీసెస్ అవైలబుల్. ఐటమ్ నెంబర్ 24 అండి. సో, ఈ ఐటెంలో వచ్చేటప్పటికి మనకు ఆల్మోస్ట్ ఒక 3, 4 పీసెస్ అయితే అవైలబుల్ ఉంది. సో, ఇక్కడ కూడా యాజ్ యూజువల్‌గా రిక్వెస్ట్ నోట్ ఏంటి అంటే మీకు ఏ డాలర్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఓవరాల్‌గా విత్ లింక్సే మనకి 19, 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. సో, నెక్ మెజర్ని బట్టి మినీ సెట్ లాగా ఉండొచ్చు. సో, ఐటమ్ నెంబర్ 24 ఓన్లీ ఫర్ 175 ప్లస్ షిప్పింగ్. సో, ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. సో, తప్పకుండా ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ కమెంట్ చేయండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి కమెంట్ బాక్స్లో పింక్ చేసేసేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా సపోర్ట్గా ఉంటుంది. ఫ్రీ షిప్పింగ్ అనేది మన ఛానల్లో అస్సలు ఉండదండి. సో, మీరు 1 బై చేసినా, మోర్ దెన్ బై చేసినా తప్పకుండా ఒక షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది. ఒకే షిప్పింగ్లో మీరు 4, 5 ఐటమ్స్ అయినా సరే తీసేసుకోవచ్చు. ఏపీ ఆర్ తెలంగాణ ఫ్రమ్ డిటీడీసీ 80 రూపీస్ అండి. అవుట్ ఆఫ్ అయితే 100 రూపీస్. సో, ఇది ఒకసారి క్లియర్గా అయితే వినేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.